జై శ్రీరామ్. రామయ్య కోడలు వచ్చింది ఇంట్లోకి. అంత ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు 3 ఉన్నారు. అందరూ 2 ఆడపిల్లలు. అందరూ ఆ బంధువులు ఈ బంధువులు అట్టు సందడి 16 రోజుల దాకా ఇంటి నిండా జనం ఉన్నారు అందరి. తర్వాత ఇక యథావిధంగా తెల్లవారుజామునే లేచి నరసమ్మ పిల్లలు జొన్న సంకటి చేసుకొని, తర్వాత వాళ్ళు కూర వండుకొని అన్నీ చేసుకొని, మొత్తం ఆమె కోడలికి సన్నబియ్యం వండి పక్కన పెట్టి, ఆమెకు మంచిగా నూనె వేసి ఏపుడు పప్పు పక్కన పెట్టి, వీళ్ళన్నీ కట్టుకొని క్యారేజీ కట్టుకొని తోటలకు వెళ్ళిపోయేవాళ్ళు. పొలంకి వెళ్ళేవాళ్ళు పొలం చేయించడానికి వెళ్ళేవాళ్ళు, తోటలకు వెళ్ళేవాళ్ళు. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మ జాగ్రత్త అమ్మ అని వెళ్ళిపోయేవాళ్ళు. ఆమె లేచి మొహం కడుక్కొని 8-9 ఇంటి దగ్గర టిఫిన్ తినే అలవాటు ఆమెకి. ఇక్కడ వేడివేడిగా అన్నం వండి పెట్టిపోయారు. అన్నం తినాలంటే కొంచెం కష్టంగా ఉండేది ఆమెకి. ఇంకా అతను ఆఫీస్కి వెళ్ళే ముందు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఆమెకు పెట్టి భార్యకి ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. తన అన్నం తినేసి వెళ్ళిపోయేవాడు. తనకు అలవాటు అతనికి వేడివేడిగా అన్నం తింటాం. టిఫిన్ తిన్న వాళ్ళకి ఆకలి అవుతుంది, ఆ టిఫిన్ సరిపోదు, అందుకని అన్నం తింటారు. అన్నం తినేసి వెళ్ళిపోయేవాడు. వాళ్ళ ఇంట్లో కోడలికి మంచిగా సన్న ఒడ్లు, తోటలో పడిన ఒడ్లు ఉంటే ఆ ఒడ్లు మరేయించి మంచిగా బియ్యం చేసి కట్టలు పక్కన పెట్టి, వీళ్ళు పొలం వెళ్ళేటప్పుడు జొన్న సంకటి చేసుకొని తీసుకొని పోతారు. ఉదయం పూట జొన్న సంకటి తింటారు, రాత్రిపూట సన్న బియ్యం వండుకుంటారు. ఉదయం ఏమో ఒక పప్పు వండుకుంటారు, ఒక పచ్చడి చేసుకుంటారు. సాయంకాలం వచ్చేమో ఒక ఇగురు కూర వండుకుంటారు. 2 కూరలు ఉండాలి, ఎందుకంటే క్యారేజీలో కదా సరిపోవటానికి ఉండాలి కదా. పప్పు కంపల్సరిగా ఏదో ఒక పప్పు, దోసకాయ పప్పు, టమాటా పప్పు, గోంగూర పప్పు, తోటకూర పప్పు మాత్రం కంపల్సరీ ఒక పప్పు ఉండాలి, ఒక పచ్చడి ఉండాలి. అలాగే ఏదో రోటి పచ్చడి, కంది పచ్చడి అని, చింతకాయ పచ్చడి అని ఏదో పచ్చడి ఉండాలి. అట్లా చేసుకునేవాళ్ళు. పప్పు పచ్చడి, నెయ్యి. సాయంకాలం పూట ఇగురు కూరలు, దొండకాయ బెండకాయ ఏదో ఒక కాకరకాయ, ఎప్పుడు ఏదో ఒకటి అట్లా ఉండాలి. అప్పుడు ఈ కోడలికి ఏమీ పని ఉండట్లా. లేచి ఇంకా ఆమె చక్కగా బట్టలు ఆమె ఉతుక్కోను, ఆరేసుకోను, ఆమె మడత పెట్టుకోను, ఆమె సర్దుకోను, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా గిన్నెలు ఉంటే కడిగేయను, అలా చేసేదన్నమాట. ఒక్క పని